మొన్నటిదాకా ఇది చంద్రబాబు సహకారంతో జగన్ సర్కార్ మీద పోరాటం చేసినటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు బాబు సర్కార్ మీద పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఏంటంటే జీవో 117తో పాటు పాఠశాలకి జీవో 117 కారణంగా పాఠశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమస్యల మీద ఎన్ని పత్రాలు ఇచ్చినా స్పందన లేనందున దశల వారీగా పోరాటం చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. జీవో 117ని రద్దు చేయాలని, ఉపాధ్యాయులకి పదోన్నతులు కల్పించాలని, సర్దుబాటు నిలిపివేయాలని, సిబిఎస్ఈ అనుబంధ గుర్తింపు ఉన్న పాఠశాలను వెనక్కి తీసుకురావాలని డిమాండ్లతో కూడినటువంటి వింత పత్రాలను ఈ నెల 12 నుంచి 25 వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సమర్పించబోతున్నారట. ప్రభుత్వ పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరతని పదోన్నతుల ద్వారా తీర్చకుండా సర్దుబాటు ద్వారా కేటాయించడం సమంజసం కాదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ ఈ సందర్భంగా ప్రకటించారు. ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. ఇందులో పాయింట్ ఏంటంటే సిబిఎస్ఈ స్కూళ్ళు తీసేసేయాలి, సిబిఎస్ఈ అనుబంధ గుర్తింపు ఉన్న పాఠశాలని మళ్ళీ తీసుకొచ్చి మామూలు స్కూళ్ళ కిందకి మార్చేయాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. మరి ఇంగ్లీష్ మీడియానికి వెళ్ళిన వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి తెలుగు మీడియానికి మారుస్తారా చూడాలి.